నిజామాబాద్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం కన్నుల పండుగగా జగన్నాథ రథయాత్ర జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కీర్తనలను ఆలపించారు. తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర కారణమని ఆమె తండ్రి శంకరన్ ఆరోపించారు. 5 ఏళ్ల క్రితం నా కూతురు భర్తతో విడిపోయాక కూతురుతో కలిసి పూర్ణచంద్రతో ఉంటుంది. పెళ్లి చేసుకోమంటే తిరస్కరించాడు. ఈ నెల 26న నాకు ఫోన్ చేసి అతడితో ఉండలేనని పాపోయింది. ఇంతలోనే చనిపోయింది. ఆమె మరణానికి అతడే కారణమంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాకుంటే మక్తాల్లోని తన ఇల్లు అమ్మి చెల్లిస్తానని మంత్రి శ్రీహరి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తున్నామని చెప్పారు. ఇళ్ల సర్టిఫికేట్ తీసుకున్న వారు నిర్భయంగా ఇల్లు నిర్మించుకోవచ్చని భరోసా ఇచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పలు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎన్జీ షెడ్ల వరకు క్యూ ఉంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అందుకు అనుగుణంగా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించింది. దర్శన వేళలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు 92.18% మందికి రేషన్ సరఫరా పూర్తయింది. 5.27 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జూన్తో పాటు జూలై, ఆగస్టు రేషన్ను కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. 3 నెలల రేషన్ పంపిణీ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు ఎన్ని లక్షలు వేచించడానికైనా వెనుకాడడం లేదు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో TG09F9999 నంబర్ను కిస్టినో ఇన్ఫ్రా సంస్థ రూపాయలు 12 లక్షలు చెల్లించి దక్కించుకుంది. TG09G0001 రూపాయలు 5,66,111కు, TG09G0009 రూపాయలు 5,25,000కు, TG09G0006 రూపాయలు 3,92,000కు పలువురు వాహనదారులు స్వంతం చేసుకున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలోనే ఓ చట్టాన్ని తీసుకొస్తామని మంత్రి వివేక్ వెల్లడించారు. దీనికి సంబంధించి ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, వీరంతా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.